మాత్రము జర జాగ్రత్తగా పోరి, ఎందుకంటే వాగులు వంకలు పొంగిపోర్రి ఇక మరి బండ్లు బడవేయాలని మొత్తం కొట్టుకొని పోతున్నాయి. జర్ర తస్మాత్ జాగ్రత్త. ఇక మరి ఇవాళ మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత. ఇవాళ మరి ఏం కథ ఉంది, ఏంది ఏం కథ అంటే ఇగో ఇవాళ నర్సయ్య తాత వార్త నర్సయ్య తాత చెప్పుకోవాల్సిన ఇప్పుడు సమయం వచ్చిందిలా. ఇగో ఏముందో చూడు. ఓ పిల్లగా ఇగో బిగ్ బాస్. ఇగో నర్సయ్య తాత మొన్న అగ్ని పరీక్ష పోయిండు. ఇక ఆడ మాటలతోటి మాటలే కాదు ఆఖరికి వస్తారు కదా ఆటలు కూడా. ఇగో ఏరాడ పడుతుంది చూడు దీనికి. ఓ ఇనుపది అది కట్టిరు, స్తంభాలు కట్టిరు. ఇక దానికి ఏరాడబడమంటే ఇగో దేవుడు ఆంట ఏరాడబడ్డ. ఇప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్షకు ఏఎన్ఎన్ నర్సయ్య తాత. సీజన్ 9 అగ్ని పరీక్ష ప్రోమోలో నర్సయ్య తాత. ఏఎన్ఎన్లో దుమ్ము రేపుతున్న నర్సయ్య తాత కార్యక్రమాలు కావా? ఇవాళ ఏఎన్ఎన్ నర్సయ్య తాత అనేటోడు ప్రజల పక్షాన ప్రజల కోసము ప్రజల మేలు కోరి ఇవాళ ఏఎన్ఎన్ లోగో పట్టుకొని ఇవాళ రోజు జనాలనే ఉంటుండు. ఇక లీడర్ల కాడికి పోతుండు, జనాల సమస్యల కాడికి పోతుండు. ఏమున్నది ఏంది ఏం కథ అనేది నిజాలను నిర్భయంగా ఇవాళ సమాజానికి తెలియపరుస్తుండు నర్సయ్య తాత. లక్షలాది మంది వెళ్ళాలని ఆశపడే ఎదురు చూసే బిగ్ బాస్ హౌస్లోకి ఏఎన్ఎన్ ఛానల్ జర్నలిస్టు, యాంకరు, రచయిత, గాయకుడు నర్సయ్య తాత అంటే నేనే మళ్ళీ ఎవరు అనుకునేరు అడుగు పెట్టాడు. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో నర్సయ్య తాత ఎక్సర్సైజ్ చేస్తున్న వీడియోలు ఇగో ఇదే. ఎక్సర్సైజ్ చేస్తున్న వీడియోలు, పార్టిసిపెంట్ యువతులతో ఆటలు తొలి ప్రోమోలో ప్రత్యక్షమయ్యాయి. ఇదంతా ఇప్పుడు మోగుతా ఉంది. ఇప్పుడు జగ వెలుపున మొయ్యిన మోదమవుతుంది ఈ ప్రోమో. ఏది బిగ్ బాస్ది ప్రోమో. తొలి ప్రోమోలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో నర్సయ్య తాతకు శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతుంది. ఎక్కడ శుభాకాంక్షలు ఏం కథ రాత నిద్రపోతా అంత. అందుకనే జర్ర ఇయ్యాల ఆలోచన అయింది. ఇక ఒక్కదే పని పెట్టిర్రు. అద్దమ్మ రాత్రి 12 ఒంటి గంట కూడా ఫోన్ గిలగిల అని కొట్టుకుంటుంది. వామ్మ ఏం చేయదు ఎట్ట చేయదు. 100 ఫోన్లు నిన్న పొద్దునాక అదే పని. ఎదిగా ఇక పొదుగుకంగా 7 గంటలకు మొదలు పెడితే ఇక నీ దండం పెడితే రాజరా దొంగరాత్రి అర్ధరాత్రి 12 ఒంటి గంట దాకా కూడా ఫోన్ మోగుతూనే ఉంది. 100 ఫోన్లు వచ్చినాయి. ఏవా తాతకు శుభాకాంక్షల వెలువ సాగుతుంది. ఏఎన్ఎన్ ఛానల్లో మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత తగ్గేదేలే. నర్సయ్య తాతతో రప్పా కార్యక్రమాలు గత ఏడాది కాలంగా ప్రజాదరణ పొందాయి. ఇక మార్నింగ్ న్యూస్ మనది పొద్దుగానే శాశ్వతం ముందర పెట్టుకొని రోజు మీకు ఎవరి భాగవతం ఏంది, ఎవరి బండారం ఏంది, దేశం ఎడిపోతుంది, రాష్ట్రం ఎడిపోతుంది, జనాలు ఏమనుకుంటున్నారు, సర్కారు ఆలోచన ఏంది, ప్రతిపక్షాలలో లొల్లేంది, అధికార పార్టీ వాళ్ళ కథ ఏంది, మొత్తం పూజ కూర్చున్నట్టుగా తోసిపోకుండా మీకు మన నేను మార్నింగ్ న్యూస్ ద్వారా దినం మీకు అందిస్తూనే ఉన్నా, మీరు చూస్తూనే ఉన్నారు. ఇక నర్సయ్య తాతతో రప్పా ఇక సంచారినై తిరుగుతున్నా ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ మూలకు ఏం జరుగుతుంది, ఏ లీడర్ ఏమంటుండు, ఏ లీడర్ని ఏ రకంగా అరుచుకుంటుండు, ఆ లీడరు ఈ లీడర్కు కౌంటర్ ఎట్లా ఇస్తుండు. ఇగో ఈ కథ మతలావులు అన్నీ మీకు దినం పట్టుకొస్తూనే ఉన్నా, తగ్గేదేలే. మీ నర్సయ్య తాతతో రప్పా అనే కార్యక్రమంతో కూడా ముంగడిపోతున్నా. ఇక ఇవన్నీ గత ఏడాది కాలంగా ప్రజాదరణ పొందినవి. వాస్తవంగా ఇవాళ ఎక్కడ చూసినా ఏ నేను
ఇగో మళ్ళీ కోయిలాగా ఫోన్ చేస్తుంది. ఇగో ఇదే పని పెట్టి ఇక లేవని లేదు సైలెన్స్ పెడతా జరసేపు. ఎందుకంటే మనం ఇప్పుడు ముచ్చట పెట్టుకోలేము. ఇక ఇదే పని ఫోన్లు మాట్లాడవలసే వస్తుంది. గత ఏడాది కాలంగా ప్రజాదరణ పొందాయి. నర్సయ్య తాతతో రప్పా కార్యక్రమాలు గత ఏడాది కాలంగా ప్రజాదరణ పొందాయి. ఇంటర్వ్యూలు, పొలిటికల్ ప్రోగ్రాములు, పాటలతో నర్సయ్య తాత అదరగొట్టాడు. అంతే కదా. దినం మన వీడియోలు